ఏంటమ్మా ఇదంతా? నేనేదో కవర్ చేద్దాం నోటుకొచ్చినట్టు వాగాను. ఈ తలనొప్పంతా ఏంటమ్మా? ఒక్క నిమిషం, అసలు బసంత ఏమైందమ్మా? అయ్యో, దాన్ని అత్తయ్య గారు బయటికి పంపించేశారు చేతు. ఏమ్మా, బయటికి పంపించేసావా? నీకు లైన్ వేస్తుందని. తొందరపడ్డావమ్మా, ఇప్పుడు దాన్ని పంపించేసావు. వీడేమో అరెస్ట్ అంటున్నాడు. వీడిని ఎలా ఆపుతావమ్మా? రాజా, మీటింగ్ అయిపోయిందా రాజా? జైలుకి వెళ్తావా రాజా? తీసుకెళ్ళండి సార్. స్టేషన్లో వేసి 4 తగిలిస్తేనే గాని వీళ్ళు నిజం చెప్పరు. రాజా, వీళ్ళు వచ్చేటట్టు లేరు రాజా. కానిస్టేబుల్స్! అమ్మా, వాళ్ళు లాక్కి అవమానపడ్డం కంటే మనం వెళ్ళిపోవడమే బెటర్ అమ్మా. నాకు స్టేషన్ అంటే భయం రా. చూస్తారట రాజా, అటాక్ చేయండి రాజా. చూడండి, చెప్పండి. రాజా, మీ మంచిగా చెప్తున్నా రాజా. నేను ఎఫ్ఐఆర్ బుక్ చేయకపోతే నిజం చెప్పండి రాజా, లేదంటే ఇతర కేసులు చేసేరా నిజం ఎక్కిస్తా రాజా. రాజా సార్, నిజంగా మాకు తెలీదు సార్. అవును సార్, ఆ మధు ఊళ్ళో తిరుగుతూ మాయమైపోయినట్టుగా డ్రామాలు ఆడుతోంది సార్. డ్రామాలు ఆడుతుంది మధు కాదు, మీరు. చూడ్డానికి నల్లగా వెర్రిబాబులా కనిపిస్తున్నాను కదూ? అవును, అచ్చా అలాగే కనిపిస్తున్నారు. ఫస్ట్ ఈ నగలదాన్ని ఇంట్రగేషన్ చేయాలి. నాకు కొవ్వు రాకముందే చెప్పండి, లేదంటే లాంటి వాడకుండా ఎమకల మొత్తం వేరేస్తా. నేను కొడితే కోమా, గుద్దితే రామా. ఇద్దరు ఒకే దగ్గర పడాలి, చూస్తే కిలోమీటర్ దూరంలో పడాలి. నన్ను కాదన్నమాట. అమ్మా, నా దగ్గర డబ్బులు అప్పు తీసుకొని తిరిగి వడ్డీ ఇవ్వకుండా ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నా? వడ్డీ ఇచ్చేస్తానమ్మా, ఒక్క 2 రోజులు టైం ఇవ్వండి అమ్మా. అమ్మా అమ్మా, ఒక్క 2 రోజులు టైం ఇవ్వండి అమ్మా. ఇచ్చేస్తానమ్మా, మొత్తం ఇచ్చేస్తానమ్మా. కొడితే కోమాట ఇదేనా? గుద్దితే రామాట ఇదేనా? ఒక దెబ్బకిద్దరంటే ఇదేనా సార్? ఈ ఆఖరి స్టేషన్ లో రౌడీ ఇచ్చామా? అయిపోయారు, అయిపోయారు. నన్నే తోస్తావా? మీరు అయిపోయారే. ఇప్పుడు దాకా ఆడాలని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చాను, కానీ మీరు ఆ జాతికి చెందిన వాళ్ళు కాదని తెలిసింది. అయిపోయారు, మీరు అయిపోయారు. ఇంట్రాగేషన్ స్టార్ట్. పనిష్మెంట్ నంబర్ 1. నాకు తెలుసు. నీకు తెలుసా? ఎలా తెలుసు? మొదటి నుంచి నాకు తెలుసు అంటావు, దానికి అలవాటు అంతే. నాకు తెలీదు అనడం మీ అలవాటే కదా. నేను మీకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఈ ఫ్యాన్ ఆన్ చేస్తాం, దాన్ని 1 నిమిషం పాటు కళ్ళార్పకుండా ఎవరు చూస్తారో వాళ్ళని నేను వదిలేస్తా. సార్, 1 నిమిషం ఏం కర్మ, 10 నిమిషాలు కళ్ళు ఆర్పకుండా ఉంటాం. మా ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. అత్తయ్య గారు, వీడొక వెర్రివేతలో ఉన్నాడు అత్తయ్య గారు. లేదంటే ఫ్యాన్ పెట్టి పనిష్మెంట్ అంటున్నాడు. అవునవునే, ఇదేదో చాలా పెద్ద టార్చర్ అని బిల్డప్ ఇస్తున్నాడు. టార్చర్ విధవా. నన్ను టార్చర్ విధవ అంటారా? చెప్తా చెప్తా. ఐటమ్ తీసుకోరా, ఐటమ్. ఏంటండి అది? కారం.
చక్రమా? ఎందుకు సార్? ఫ్యాన్ వెనకాల వేయడానికి. సార్ ఒక్క నిమిషం ఏం కర్మ, 10 నిమిషాలు కళ్ళు ఆర్పకుండా ఉంటాం. మా ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. అబ్బో, ఫ్యాన్ వెనకాల వేస్తే కళ్ళల్లో పడుతుందిగా. వేస్తుంది కూడా, అందుకేగా. ఇన్స్పెక్టర్ గారు, ఇది అన్యాయం, అక్రమం. కళ్ళు పూజారు, మా కానిస్టేబుల్ మిమ్మల్ని వెనకాల వాయించేశారు. తెరిచే ఉంచారు, సెకండ్ పనిష్మెంట్కి వెళ్తారు. స్టార్ట్. ఇన్స్పెక్టర్, నీళ్ళు కళ్ళు మంట. ఇన్స్పెక్టర్, నీళ్లు తెప్పించు. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావి? నీకంటే నల్లగా ఎవరుంటారా? నీళ్ళివరా లేకుంటే నీ మీద కేసు పెట్టి నిన్ను కూడా వేసేస్తా. అమ్మో, నన్ను కూడా వేసేస్తారా? అంటే ఇంతకు ముందు ఎవరైనా వేసేసారా? కళ్ళు పండుతుందిరా. ఇన్స్పెక్టర్, తొందరగా నీళ్ళు తెప్పించు. మా అమ్మకి మంటగా ఉంది, నీళ్ళు రాకపోతే ఏం చేస్తారో నాకే తెలీదు. సరే కానిస్టేబుల్స్, నీళ్ళంటే తీసుకురండి. కొంచెం వచ్చుకోమ్మా. ఇన్స్పెక్టర్, తొందరగా నీళ్ళు తెప్పించు. మా అమ్మ కళ్ళు మండుతున్నాయి, నీళ్ళు రాకపోతే నేనేం చేస్తారో నాకే తెలీదు. ఇన్స్పెక్టర్, ఏంట్రా మీ అమ్మాయి ఏడుపు చూడలేకపోతున్నావా? చూడటం కాదు, వెళ్ళలేకపోతున్నాను. చూసుంటే నువ్వు ఈ పోలీసులే కాదు, నీ పోలీస్ స్టేషన్ ఉండదు. అంత పొడిగాడివా? సరే, సరిగ్గా మీకు ఒక్క నిమిషం టైం ఇస్తున్నా. ఈలోపు మీ ముందున్న నీళ్లతో కళ్ళు కడుక్కోండి. కడుకోలేదు, మీ కర్మ ఆ మంటతో చావాల్సిందే. అవన్, అటు, అత్రి, అఫోర్. పెట్టు. అది అమ్మా, వద్దమ్మా, నువ్వు వద్దు. అయ్యో, నాకు పర్వాలేదు నాన్న, పెట్టక తప్పదు కదరా. నేను పెడతాను, నువ్వు ఉండమ్మా, నేను పెడతాను. కాలిపోతుంది, మండిపోతుంది. పర్లేదమ్మా, పర్లేదు. వద్దు నాన్న, చేతు వద్దురా. నాన్న చేతు. చేత కాలిపోతుందిరా. అబ్బో, ఆహా, ఏమో అనుకున్నాను. మదర్ సెంటిమెంట్ చాలా ఉందిరా నీకు. సరే, నెక్స్ట్ రౌండ్ స్టార్ట్. రాయ్, అందరికి లాటీలు ఇవ్వండి. ఇవ్వండి రా. ఇవ్వండి అయ్యా, తొందరగా ఇవ్వండి.
ఏయ్ మీ అందరికి లాఠీలు ఎందుకు ఇచ్చానో తెలుసా? మిమ్మల్ని మెత్తగా దంచడానికి. భలే చెప్పావు. మిమ్మల్ని మీరు మెత్తగా దంచుకోవడానికి. ఏంటి మమ్మల్ని మేము కొట్టుకోవాలా? లేకపోతే మా కానిస్టేబుల్స్ వచ్చి మిమ్మల్ని చిన్నగా మాతారు. ఓకే 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 రెడీ రెడీ అన్నయ్యలు అయ్యయ్యో. కోలాటాలు ఆడుతున్నారా? కొట్టుకుంటారా అంటే అయ్యయ్యో. సార్ ఇది మా వల్ల కాదు సార్. అమ్మా మమ్మల్ని కోర్టుకు అప్పగించండి సార్. హాయిగా శిక్ష అనుభవిస్తాం అంతేగాని మాలో మేము కొట్టుకుని నొప్పులు పడలేం సార్. అమ్మా ఇదిగోండి ఎస్ఐ గారు, నా బిడ్డలు ఇలా నా కళ్ళ ముందే బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను సార్. దయచేసి మాకు శిక్ష వేయండి సార్. అరగంట టైం ఇస్తున్నా. మధు గురించి నిజం చెప్పండి. నాకు బయట పనుంది, వెళ్ళొస్తా. వదినా వదినా ఆ ఫోటోది. అమ్మా బావా బావనరా సార్. ఈ ఫోటో మీ సార్ దగ్గర ఉందేంటి? ఓ ఈయన టవల్ స్టార్ అని పెద్ద సినిమా యాక్టర్. ఈయన కలవాలని ఎప్పటి నుంచో మా సార్ ట్రై చేస్తున్నారు. అసలు కుదరట్లేదు. అవునా? నేనంటే అంత అభిమానం మీ ఎస్ఐకి? ఓహో రే ఎస్ఐ భలే దొరికేవరా. నా బావను అడ్డం పెట్టుకుని నిన్ను ఆడుకుంటాను చూడు. సార్ ఒకసారి ఫోన్ ఇస్తారా? అలా రూల్స్ ఒప్పుకో. ఒరేయ్ ఒరేయ్, నువ్వు నాకు ఇవ్వాల్సిన వడ్డీలో కొంచెం తగ్గిస్తాను లేరా. ముందు ఫోన్ ఇవ్వు. అలాగైతే ఓకే ఓకే. ఇదిగో తీసుకో. హలో బావా. చెప్పు బొమ్మర్ది. బావా అర్జెంటుగా బయలుదేరి మన ఏరియా పోలీస్ స్టేషన్కి వచ్చే బావా. ఎందుకు? నువ్వు ముందు రా బావా, చెప్తాను. ఫ్యామిలీ లోపల ఉన్నాం బావా. ఒక్క నిమిషం బొమ్మర్దే. ఇప్పుడు చెప్పు. ఇప్పుడే వస్తున్నా బొమ్మర్ది. డోంట్ వరీ, మే హూనా. థ్యాంక్స్ బావా, లవ్ యూ బావా. బాయ్ బావా. మనకు కూడా ఇలాంటి ఫ్యాన్స్ ఉన్నారనమాట. పోనీలే, లైఫ్ లో ఫస్ట్ టైం హీరోలా కటింగ్ ఇచ్చే అవకాశం వచ్చింది. రెచ్చిపోదాం. Drop of a rap, the drop of a beat. You might have listened to and thought was fat. At the drop of a hat, the drop of a rap, the drop of a beat. Hey, టవల్ స్టార్ వచ్చాడు రా. టవల్ స్టార్. అరే అల్లుడు గారు. Drop of a hat, the drop of a rap, the drop of a beat. You might have listened to and thought was fat. At the drop of a hat, the drop of a rap, the drop of a beat. నేను తలుచుకుంటే ఒక్క సెకండ్లో టవల్ తీయగలను. మీరు మీ ప్యాంట్లు తీయగలరా? చలేస్తే దుప్పట్ల వాడతా, ఎండొస్తే గొడుగుల వాడతా. రండి సార్, రండి సార్, రండి. మా ఎస్ఐ గారు మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నారు సార్. అవును సార్, రండి సార్. సార్ సార్ మన స్టేషన్ కి టవల్ స్టార్ గారు వచ్చారు సార్. అల్లుడు గారు. బావా ఎవరనుకున్నారు? మా అల్లుడు. ఏంట్రా గిరి అలా చూస్తున్నావు? నిన్నెర కర్రనాయలా అలా ఆమ్దం దాగినట్టు తిప్ప ముఖం వేసుకొని చూస్తావేంట్రా? టవలల్లుడు వచ్చాడంటే ఒక కుర్చీ వేయాలి, ఒక కూల్ డ్రింక్ తెప్పించాలని తెలియదురా? సార్ కూర్చోండి సార్, కూర్చోండి సార్. అదే సర్లే,
నా సినిమాలు చూసావా? అన్నీ కాదు కానీ టవలలుడు మాత్రం సగం చూశాను సార్. సగం చూడమేంద్రా కాకి కాకి ఫుల్గా చూడొచ్చుగా. చూసేవాను సార్, పరిస్థితులు చూడనివ్వలేదు సార్. పర్వాలేదురా, సీడీ పంపిస్తాను, ఇంట్లో చూడు. అది మా అదృష్టం సార్. అవును, మా అత్తని ఆవిడ కొడుకులను అరెస్ట్ చేసావట. ఓహో, వాళ్ళు మీ అత్తా బామర్దులా సార్? అవునరా జెఫా, వెంటనే వాళ్ళని వదిలే, లేదంటే నా ఫ్యాన్స్ లిస్ట్ నుంచి నేను తీసేస్తా. వద్దు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ నిజంగానే పీకిస్తారా సార్? ఎస్, ఈ టవల్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి నేను పర్మనెంట్ గా పీకేస్తా. వాడితో మాట్లాడేంటి అల్లుడు గారు? మమ్మల్ని విడిచిపెడతాడో మీ ఫ్యాన్స్ లిస్ట్ లోంచి తీసేయమంటాడో అడగండి. బావా వాడిని తీసే బావా, మమ్మల్ని కుక్కలు కొట్టినట్టు కొట్టాడు. బాధపడ బొమ్మర్ది, నువ్వు ఎవరికైనా కుక్కలా కనిపిస్తావు కదా, అందుకని అలా కొట్టుంటాడు. అన్నయ్య గారు నన్ను కూడా కొట్టాడు. ఓహో పాపం, కొట్టిన వాళ్ళు ఏమైపోయారో? అంటే కొట్టి కొట్టి చేతులు ఊడిపోయాయేమోనని. ఎరగిరి, ఏం డిసైడ్ చేసావు? మా వాళ్ళను వదిలేస్తున్నావా లేక నిన్ను పీకేమంటావా? మీకెందుకు సార్ శ్రమ, నేను పీక్తానుగా. టవల్ స్టార్, టవల్ స్టార్. ఎరా పొట్టోడా, నువ్వు ఒక హీరో, నీకు ఫ్యాన్ ఫాలోయింగ్. సార్ సార్ ఏంటి సార్ మీ అభిమాన హీరోని కొడుతున్నారు? ఇవ్వట్రా వాడికి అభిమాని, వాడంటే పిచ్చి పగారా. పగ ఎందుకు సార్? ఎందుకా, నీ టవల్ స్టార్ సినిమా చూసిన తర్వాత మా అమ్మ మంచాన పడ్డది, మా ఆవిడ పిచ్చిదైంది, మా పిల్లలు ఎక్కడ పోయారో తెలియదురా. నీ దిక్కుమాల సినిమా చూసిన పాపానికి నేను దిక్కులేను అని అయిపోయాను రా. అందుకే అప్పటి నుంచి నీకోసం ఎదురు చూశాను రా. నా అదృష్టం బాగుండి ఇన్నాళ్ళకు దొరికేవరా రే. కానిస్టేబుల్స్, వీడిని వింత పట్టున్న వాళ్ళందరినీ ఏసేయండి. అమ్మా, అయ్యో నా కాలు పనికి రాదురా. మళ్ళీ టవల్ స్టారు తొక్కలో స్టార్ అని చెప్పి సినిమా తీసావో చిరిగిపోద్ది. టవలు టవలు టవలు. నీకింత ఫాలోయింగ్ ఉందని మాకు తెలియదు బావోయ్. సింపుల్ గా అమ్మా చెప్పాలంటే పడుకున్న గాడిదని లేపితే తన్నించుకున్నట్టుగా ఉంది మా పరిస్థితి. అమ్మో, నా బాధ ఊరితో చెప్పుకొని బొమ్మర్ది. నా ఫ్యాన్ అంటే ఊపుకుంటూ వచ్చాను, వార్తలు పెట్టించుకున్నాను. నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చి మీతో పాటు నేను సెటిల్ అయిపోయాను. ఇప్పుడు నన్ను ఎవడు కాపాడతాడు బామ్మర్ది? అమ్మా, నమస్కారం ఎస్ఐ గారు. నువ్వు అనసూయమ్మ భర్తావు కదా? అవునండి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మా వాళ్ళని విడిపించుకెళ్దామని వచ్చాను. వాళ్ళనా? చచ్చిన వదలను. ప్లీజ్ సార్, నన్ను అర్థం చేసుకోండి. ఆ మధుమతి ఎక్కడున్నా వెతికి మీకు అప్పగించే బాధ్యత నాది. ఎందుకంటే
వీళ్ళందరికంటే నాకు ఆ అమ్మాయి అంటేనే అభిమానం. నా కోడలైన కూతురుతో సమానంగా చూసుకున్నాను సార్. నిజంగా ఆమెకి ఏమన్నా హాని జరిగితే నేనే వీళ్ళని తీసుకొచ్చి మీకు అప్పచెబుతాను సార్. దయచేసి నన్ను నమ్మండి సార్. సరే, మీ మాటలు వింటుంటే నమ్మకం అనిపిస్తుంది. కానీ ప్లీజ్ సార్, ప్లీజ్. మా ఇంటి ఆడవాళ్ళు ఇలా పోలీస్ స్టేషన్ గడప తొక్కారని తెలిస్తే నలుగురిలో మా పరువు పోతుంది సార్. ఆ తర్వాత మధుమతి తిరిగి వచ్చిన పోయిన పరువు తిరిగి రాదు సార్. కాబట్టి మాకు కొంచెం గడువు ఇప్పించండి సార్. ఆ లోపు మధును తీసుకొచ్చి నేను చూపిస్తాను సార్.